వాటిల మీద మినిమం 30 రూపాయలు ఉంది. మేము కొన్న వాటిల్లో 60 రూపాయలు మ్యాక్సిమం ఒక్కొక్క బాటిల్ మీద. నేను చెప్తాను కేసు మీద ఎంత వస్తుంది, లారీ మీద పడుతుంది. ఏరులై పారడం కూడా మళ్ళీ ఖరీదుగా పారుతుంది, ఏదో ఫ్రీ గేమ్ పారట్లే, మళ్ళీ దానికి పారుతుంది. అందువల్ల ఇవన్నీ తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టి ఉన్నాము. ఆ వీడియోలు స్టార్ట్ చేయండి. తీసుకున్న వివరాల ప్రకారం చాలా లిబరల్గా, అంటే చాలా ఉదారంగా లెక్కేస్తే 372 బెల్ట్ షాపులు ఉన్నాయి. లిస్టు నాతో ఉంది. లిస్టు మీకు ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు చూసి చేస్తారని. నా డిమాండ్ ఏంటంటే దీంట్లో 30 రూపాయల నుంచి 60 రూపాయల బ్రాండ్ని బట్టి అమ్ముతున్నారు ఎక్కువ. మీ దగ్గర ఉన్న సమాచారం నేను అడగట్లేదు. నాకు ఎవరైనా నడపని, నాకు ఆ బెల్ట్ షాపుల్లో బాటిళ్ళ మీద ధరలు తగ్గించాలా, ఒకటే డిమాండ్. బెల్ట్ షాపుల్లో ధరలు తగ్గేంత వరకు మా నిరసన కొనసాగుతూ ఉంటుంది. తర్వాత మీకు ఇచ్చి ఇప్పుడు రిసిట్ ఎలా తీసుకుంటామో మీకు ఒక 3 వారాలు టైం ఇస్తాం. తగ్గినాయని మా నోటీస్కి వస్తే మా నాయకుల దృష్టికి, మా ప్రజలు, ఎందుకంటే మేము మా పార్టీకి మేము రాసుకొని రాలే, మాకు ప్రజలు చెప్తూ ఉన్నారు ఇంత అన్యాయంగా చేస్తుంటే ఏం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ, రంగయ్య సార్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, కన్వీనర్లు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యనే మేము దాదాపు 10,000 కమిటీ మెంబర్ల నాయకులను తయారు చేసి పెట్టుకున్నాం ఊళ్ళో. వాళ్ళందరినీ అడుగుతున్నారు, అందుకనే మేము వచ్చాము. మీకు 372 బెల్ట్ షాపులు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం. దీని తర్వాత మీరు ఒక 3 వారాల్లోపు మీరు దీనికి స్పందించకపోతే జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనకు మండలంలో ఎన్ని ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు మీకు 372 చెప్పాను కదా, కంబదూరులో ఎన్ని ఉన్నాయి, సెట్టూరులో ఎన్ని ఉన్నాయి, కళ్యాణదుర్గంలో ఎన్ని ఉన్నాయి, బ్రహ్మసముద్రంలో ఎన్ని ఉన్నాయి, కుందూరులో ఉన్నాయి ఆయన చెప్తాను. ఆయన కూడా జైలుకి వినాడు అనుకో, నేను రేపు జగన్ సార్ని కలుస్తున్నాను, మా సార్ని పర్మిషన్ అడుగుతాను ఎవరిని, గవర్నర్ని, రాష్ట్రపతిని కలవడానికి. అక్కడికి పోయినాక మాత్రం నేను ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఉన్నాయి, ఎవరెవరు నడుపుతున్నారో కూడా ఇస్తాను. అందువల్ల ఇది మీకు ఎవరైతే సిండికేట్గా ఉన్నారో మాకు ఖచ్చితంగా తెలుసు. ఈ కళ్యాణి బారు కూడా మనం చూసినాం, వాళ్ళ అదృష్టం. లాటరీ అంటే లాటరీ లాగా ఉంటుంది, కానీ లాటరీ అందరికీ ఒక్కడికే ఉంటుంది అదృష్టం. ఆ దినేష్ అనే వాడి అదృష్టాన్ని ఎట్లా కాళ్ళ రాసినారో చూసినాం. ఆ కుందిరిపులోను మిగతా ప్రాంతాల్లోనూ కూడా ఏది ఇల్లు కూడా దొరకకుండా వైన్ షాపులకి ఎట్లా చేసినారో చూసినాం. అందువల్ల దీని వెనక ఎవరున్నారో తెలుసు, అందుకే మేము పేరు పెట్టి రాసాం. మళ్ళీ దాన్ని ఏం దాచుకోలేదు. అమిలినేని సురేంద్రబాబు కనుసన్నల్లోనే 30 రూపాయల నుంచి 60 రూపాయల బ్రాండ్ని బట్టి అమ్ముతున్నారని రాసాం. మేమంతా సంతకాలు పెట్టాం, మీకు సమర్పిస్తున్నాం. దీనిపైన చర్య మధ్యతరగతి ప్రజలు అత్యధికులుగా నివసిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్లో ఎక్కడా లేనట్టుగా నేను విచారించినంతలో నాకున్న సమాచారం వేరుకు. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఉండొచ్చు, కానీ మన దగ్గరే మాత్రము బ్రాండ్ను బట్టి 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంది. మొదట లైసెన్స్ బార్లు తీసినప్పుడే, మన వైన్ షాపులు ఓపెన్ చేసినప్పుడే ఏం చెప్పారంటే, మేము అన్నీ కూడా కేంద్రీకృతం చేస్తున్నాం, అందువల్ల దినేష్ని కూడా కొట్టి తీసుకుంటున్నాం, ఎందుకంటే మా కార్యకర్తలకి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని మనం విన్నాం. కానీ అది జరగలేదు. అన్నీ కూడా కళ్యాణి బార్తోనే నడుస్తూ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు, పేద తరగతి ప్రజల మధ్య మనస్తత్వం ఎలాంటిదంటే, పక్క రాష్ట్రంలో అట్లా కర్ణాటకకు పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ ఒక 2 రూపాయలు 4 రూపాయలు తక్కువ ఉందని అక్కడ పోయించుకొని వస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకునే కూలి వాళ్ళు, ఆటో వాళ్ళు, హమాలీలు, కష్టం మీద ఉండే భవన కార్మిక, నిర్మాణం కార్మికులు ఏ పనైనా చేసుకొని 500 600 రూపాయలు రోజుకు లేదా 300 రూపాయలు సంపాదించే వాళ్ళు అదనంగా 50 నుంచి 60 రూపాయలు ఇవ్వాలంటే దానికి ఎవరు ప్రశ్నించాలా, దాన్ని ఎలా చేయాలా? చాలామంది నా దగ్గరికి ఏమొస్తుంటారు, హాస్పిటల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్, ఒక మాట మీరు చెప్తే తగ్గుతాయని చెప్తుంటారు. స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా పిల్లలకి ఫీజులు ఎక్కువ ఉన్నాయి, తగ్గించమని చెప్తుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళు కొంచెం తగ్గిస్తున్నారు. నేను బెల్ట్ షాపులు ఎక్కడ చెప్పాలా? ఎవరు పేదవాడు నష్టపోతున్నమాట నిజం కదా. అదన్నా కానీ కూడా ఎప్పుడో అనారోగ్యం బాగలేనప్పుడు చెప్పడానికి వీలవుతుంది, అడ్మిషన్ అప్పుడు చెప్పడానికి వీలవుతుంది. ఇది రోజు కావాలి, రోజు చేస్తున్నారు కదా. మేమేమన్నా మా పార్టీలో వాళ్ళ కోసమే కాదు మేము చేస్తుంది, అన్ని పార్టీలో ఉండే పేదల కోసం చేస్తున్నాం. నేను ఎక్కడైనా కూడా ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే, పత్రికల బాధ్యత ఏంటంటే, ప్రజలు ఎక్కడ కష్టపడుతున్నారో, నష్టపడుతున్నారో, ముఖ్యంగా దోపిడీకి ఎక్కడైతే గురి అవుతున్నారో వాళ్ళ వాయిస్ని మనం వినిపించాలి. వాళ్ళ వాయిస్ని, వాళ్ళ గొంతుకని నేను ఈరోజు వినిపిస్తున్నాను.
30 రూపాయల నుంచి 60 రూపాయలు తీసుకోవడం అనేది అన్యాయం. మొత్తం నా నియోజకవర్గ పరిధిలో మా నాయకులందరూ తెలుసు. ఏ నాయకుడిని మీరు టచ్ చేసినా, ఏ పార్టీ నాయకుడిని టచ్ చేసినా, వాళ్ళ ఊరిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎవరు నడుపుతున్నారో వాళ్ళ ఊరు వరకు వాళ్ళకి సమాచారం ఉంది. నాకు కూడా నియోజకవర్గం వ్యాప్తంగా నేను సమాచారాన్ని తీసుకున్నాను. లిబరల్గా ఉదారంగా తీసుకుంటే నాకు 372 షాపుల లిస్టు దొరికింది. షాపులు అంటే బెల్ట్ షాపులు అని పేరు పెట్టారు. అది హోటల్ అయి ఉండొచ్చు, కిరాణా షాప్ అయి ఉండొచ్చు, ఏ షాప్ అయినా ఉండొచ్చు. అక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. కొందరు స్వతహాగా కూడా తెరిచి ఉండొచ్చు. నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ డేటా చూస్తుంటే. మీరు వేలం వేసి 4 లక్షల నుంచి 12 లక్షలు వసూలు చేసిన ఊర్లలో ఒకటే ఉంటుంది. వేలం లేని చోట 6 ఉంటున్నాయి, 8 ఉంటున్నాయి, 11 వరకు కూడా ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న సమాచారం వరకు ఒకే ఒక గ్రామంలో బెల్ట్ షాప్ లేని గ్రామం ఒకటి ఉంది. అదేమిటంటే గూబనపల్లి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సబార్బన్ గ్రామము. గూబనపల్లిలో ఎందుకు లేదంటే పక్కనే మున్సిపాలిటీలో దగ్గరగా ఉంది కాబట్టి లైసెన్స్డ్ షాపు అని నేను అనుకుంటున్నాను. మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. నేను కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేదాన్ని ఇది చేయడానికో, లేదా వాళ్ళు బతుకుతున్న దాన్ని ఇది చేయడానికి. కానీ ఈ డబ్బు మీరు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. మీరు 50-60 రూపాయలు తీసుకుంటుంటే అది ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు చెప్తుంటే తీసుకుంటున్నారు. అందువల్ల నేరుగా మేము సురేంద్రబాబు గారిని అడుగుతున్నాం. మీరే కాబట్టి బాధ్యత. మీరు వాటిని అరికట్టండి, లేదా భాగం ఉందనో నా ఒప్పుకోండి. ఇది అరికట్టి తీరాలా. నేనైతే దీన్ని వదిలిపెట్టేది ఉండదు. ఇవాళ 372 షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయని లిస్ట్ ఇచ్చి ఉన్నాను. ఒక 3 వారాల తర్వాత జిల్లా కేంద్రానికి వరకు నన్ను పంపితే, మీరు తగ్గదని నాకు ఫోన్లు రాకపోతే, మా నాయకులు ఎండార్స్ చేయకపోతే, ప్రజలు చెప్పకపోతే, నేను మళ్ళీ అనంతపురంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు మళ్ళీ ఇలాంటి కార్యక్రమమే నిర్వహిస్తాను. ఆ రోజు ఏ మండలంలో ఎన్ని ఉన్నాయో చెప్తాను. అక్కడికి కూడా కాకపోతే మళ్ళీ నేను స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు జగన్ సార్ని కూడా కలుస్తున్నాం, పర్మిషన్ కూడా తీసుకుంటాం. గవర్నర్ని, రాష్ట్రపతిని మాత్రము, లేదా రాష్ట్ర ఉన్నతాధికారిని కలిసినప్పుడు ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయో చెప్తాం, ఏ ఊర్లో ఎవరు నడుపుతున్నామో కూడా చెప్తాము. అందువల్ల మీరు అంత దూరం రాకముందే మీరు తగ్గిస్తే మీకు మాకు మంచిగా ఉంటుంది. మమ్మల్ని పోవాలనిపిస్తే మేము పోతాం. మాకు ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరంలో మేము ఆడిట్ తీసుకున్నాం. ఎంత సక్సెస్ అయినాం, ఎంత దగ్గరికి వచ్చారు, ఏమైందనేది అందరూ చూసిందే. అది ఆ రోజు కూడా అన్నారు, నీకేం పట్టింది, లబ్ధిదారులు రావట్లేదు కదా అని. లబ్ధిదారులు రావాల్సిన పని లేదు. నష్టం జరుగుతుందన్న తర్వాత పత్రికల పని అది, ప్రతిపక్షం పని అది. మనల్ని ఒక్కరు అడిగినా చాలు. సమస్య ఉందంటే మనం నిలబడాల్సిందే. ఆర్టీటీ కోసం నిలబడ్డాం. అన్ని కార్యక్రమాలు చేశాం. బైక్ ర్యాలీ చేశాం. ఏకంగా 16-17 రోజులు పాదయాత్ర చేసినాము. పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా చేసినాము. దీనికి కూడా అంతే. ఇవాళ కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేసినాం. అనంతపురం వెళ్తాం, అమరావతికి కూడా వెళ్తాం, విజయవాడకు కూడా వెళ్తాం. ఇంకా మమ్మల్ని దాటనిస్తే రాష్ట్రపతి వరకు కూడా వెళ్తాం. అందువల్ల మీరు తగ్గించి తీరాలా. ఏదన్నా న్యాయంగా ఉండేటివి అయితే సాధించడం కష్టం. అక్రమంగా ఉండేటివి అరికట్టడం చాలా ఈజీ. ప్రభుత్వం అందుకే ఉంది, ఇంత పెద్ద శాఖ అందుకే ఉంది. ఇది ఎంతనో పనిచేసింది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు? పని చేయించట్లేదు దాంతో. అందువల్ల ఇది తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాను, ముఖ్యంగా నాయకుడి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి బుద్ధి చెప్పండి, హితవు పలకండి. వద్దు, ఇది పద్ధతి కాదు. గర్భశ్రీమంతుడివో, ఆ గర్భశ్రీమంతుడివో నువ్వు ఇస్తానన్నావు, కానీ తీసుకుపోతున్నావు. నీ సొంత నదులు ఏమో, కానీ ప్రతి పేదవాడు, తాగేవాడి సొంత జోబులో నుంచి డబ్బులు పోతున్నాయి. తీసుకుంటున్న ప్రతిసారి పోతున్నాయి. ఏకంగా 40 రూపాయలు యావరేజ్. నా 40 నుంచి 60 వరకు చెప్తున్నాను నేను. 30 మినిమం ఉంది, 60 హైయెస్ట్ ఉంది బ్రాండ్ని బట్టి. అందువల్ల మీరు వెళ్ళి చూడండి, దీన్ని తగ్గించండి. లేదంటే మా ఉద్యమం మాత్రం తగ్గదు. దీంట్లో రాజీ లేని పోరాటాలే చేస్తాం. థ్యాంక్ యూ. జై జగన్. 2012లో కూడా నేను కూడా ఓ బ్రాందీ షాప్ ఓనర్ని. లాభాలు ఇంతగా వస్తాయని చెప్పి అనుకోవాలి. మేమంతా నష్టపోయినాం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కూడా. బాదన గారికి కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడైనా కూడా ఆయన కూడా 2 షాపులు వచ్చిండే. పెద్దలు చెప్పినట్లు అన్నీ ఒకే పేరుతో ఉండడం మేము హాస్యాస్పదమే. ఎక్కడ మేము చూడలేదు. మేము కూడా గతంలో ఓ పల్లెకి ఏదైనా ఒక 2 బాటలు పంపాలనుకుంటే ఎస్టీఎఫ్ అని హైదరాబాద్ నుంచి వస్తూ ఉండే. డైరెక్ట్ మా మీద నేరుగా కేసులే బనాయిస్తూ ఉంటే ఆడ ఒక క్వార్టర్ దొరికితే. ఇప్పుడైతే ప్రత్యేకమే, ప్రతి పల్లెలో కూడా మేము చూడంగా అక్కడికి ఒక మారుతి వ్యాన్ వస్తుంది. సరుకు ఎన్నింటిలు కావాలంటే అన్నింటిలు సప్లై చేస్తారు. అంటే మేము అనుకుంటా ఉండేది ఏమంటే, ఇంత రేట్లలో పేద ప్రజానీకము వర్షాలు లేకుండా విలవిల్లాడుతూ ఉంటే, కూలి పని కూడా పిలువకోకుండా ప్రతి ఒక్కరూ నాశనం అయిపోతూ ఉంటే, పల్లెల్లోకే మద్యం అందిస్తే వాడి కూలి పని ఎంతైతే చేస్తాడో అంతా కూడా వాడు తాగడానికే సరిపోతూ ఉంది. కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు?
మెరుగైన పాలనని మేము అందరూ ఆశించినారు ప్రజలు. ఇంత దరిద్రపు పాలనని మేము ఎప్పుడూ అనుకోలేదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఏవైతే మద్యం ధరలు ఉన్నాయో పల్లెలు అయితే ఏముంది మీరు ఎక్కడన్నా అమ్మండి, ఎంఆర్పీలకు అమ్మి ఒకవేళ సక్రమంగా చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజలకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ శాఖ చాలా హ్యాపీగా ఉంది. సెబ్ అనేదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసేస్తే ఇంక ఎక్సైజ్ స్టేషన్తో పని ఏముంది? దాని నుంచి ఎడమ చేతి వాటంతో చేసే పనులు ఏవైనా ఉన్నాయంటే అవి చేసుకోవచ్చు. దాంట్లో నెంబర్ 1 పాయింట్ 30 నుంచి 60 ఏది ప్రస్తుత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక్కొక్క మద్యం బాటిల్ మీద 30 నుంచి 60 రూపాయలు జరుగుతూ ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ కమిషన్ ఇస్తుంది మీకు. అన్ని షాపులు మీవే, ఇంకా అరిగిపోయిన రికార్డు మేమేం మాట్లాడము. ఈ 30 నుంచి 60 అయింది. మళ్ళీ మీరు పూర్తిగా బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు. మళ్ళీ అలాంటప్పుడు ఇలాంటివి చేయొచ్చునా మీరు? ఆ ఫోన్ తాగే వాళ్ళు ఎవరు? మా రంగా గారు ఏం మా కోసమేనా? తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, న్యూట్రల్స్ ఎంతమంది కోసం పోరాడుతూ ఉండేది ఆయన. వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రమే తగ్గించమని కాదు, మళ్ళీ వాళ్ళందరూ కూడా బాగుపడతారు కదా. 30 నుంచి 60 రూపాయలు ఏంది సార్? ఎమ్మెల్యే గారు మీ ఆధ్వర్యం లేకపోతే, మీది ఇది లేకపోతే జరగదు. ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు బీటీపీకి తీసిండే మట్టి ఎక్కడికి పోయిందో దేవునికి తెలియదు, ఇసుక ఏమవుతుందో దేవునికి తెలియదు, రాయి ఏమవుతుందో దేవునికి తెలియదు, అట్ ది సేమ్ టైం మద్యం ఏమవుతుందో దేవునికి తెలియదు. నాకు తెలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా అభిప్రాయము, నాకు తెలిసి నాకు చూచాయిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్నేపల్లిలో ఒక్కటి కేసులు కడతా ఉండారేమో అని డౌట్ నాకే. ఒక బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామంలో. అది కూడా ఎందుకంటే వాళ్ళు కళ్యాణదుర్గంలో మందు కొనుక్కోకుండా ఈ డబ్బులు ఇలాక రాయదుర్గం నియోజకవర్గంలో తక్కువ ఉంది, అక్కడ భూసముద్రంలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణదుర్గంలో అమ్ముతున్నారు. పాప ఏదో ఒక 30-40 రూపాయలు ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఈ రేట్లకు అమ్ముకుంటే. అది ఆ కక్షతో నువ్వు మా దగ్గర కొనడం లేదు అని ఏదో మన కళ్యాణదుర్గం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా నియోజకవర్గ సమన్వయకర్త అనేటువంటి డాక్టర్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ పెంచిన ధరలను అదుపు చేయాలి, తగ్గించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. గ్రామాల్లో ఇంతకుముందు చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే చిన్న చిన్న అంగళ్ళల్లో చాక్లెట్లు దొరికేవో ఆ విధంగా ప్రతి బంకులో కూడా ఊరికి కనీసం 5 నుంచి 8 ఈ బంకుల్లో బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. వీటిని నియంత్రించాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారో సీఎం గారి మాట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెల్లుబాటు కావట్లేదు సార్. దీని మీద మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. సాధారణ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు, కూలీనాలి చేసుకునే ప్రజలు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఈ మద్యం అనేది తగ్గించాలా. ఖచ్చితంగా వాళ్ళ మేలు కోసం మీరు పాటుపడాలని కోరుకుంటూ, లేదంటే మా నియోజకవర్గంలో మా సమన్వయకర్త గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని మీద మేము పోరాటాలను ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం. అన్ని బ్రాంచ్ షాపులు కళ్యాణి వైన్స్ అని రావడము ఇది ఏం మంత్రమో అర్థం కావడం లేదు. కర్నూలు వాళ్ళకి తగిలినారు, వేరే వాళ్ళకి బెలుగుపోలకి ఎవరికి తగిలిందని అన్నీ మరి దౌర్జన్యం చేసి సురేంద్ర బాబు గారు అన్నీ తన హస్తాల కింద తీసుకొని ఈరోజు ప్రతి పల్లెలోన 4-5 బెల్ట్ షాపులు తక్కువ లేకుండా 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఎక్కువ అమ్ముతున్నది ఉంటుంది. జగమెరిగిన సత్యము. ఇది ప్రతి ఒక్కరికి కళ్యాణంలో తెలుసు, ఎక్సైజ్ వాళ్ళకి తెలుసు, నాయకులకి తెలుసు, అందరికీ తెలుసు. ఈ విధంగా మరి దోపిడీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏమో బెల్ట్ షాప్ పెట్టడానికి లేదు, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా, తోలు తీస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి మాట చెల్లుబాటులోకి రావడం లేదు. దానికి కారణం మరి ఎమ్మెల్యే గారు వస్తుంది కాబట్టి చెల్లుబాటులోకి రావడం లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మరి మన రంగయ్య సార్ గారు దీని మీద ఎంత పోరాడుతున్నా మీరు ఇంతవరకు కూడా స్పందించుకోవడం చాలా బాధాకరం. నీకు బాగుందా లేదో చెప్పు, నాకు బాగుందనే చెప్పు. మరి నాకు అవకాశం ఏంటి? నువ్వు 3 రోజుల్లో దాన్ని కట్టడి చేస్తానని చెప్తున్నాడు కదా రంగయ్య సార్. నీ చేత కాకుండా చెప్పండి, మరి రంగయ్య సార్ చేస్తాడు కదా, మరి మీరైనా చేయండి. మీ చేత కాకుంటే మాకు ఇవ్వండి అవకాశం, ప్రతిపక్షాలకు ఇవ్వండి. రంగయ్య సార్ 3 రోజుల్లో దీనికి కట్టడి చేసి చూపిస్తా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు దీని అర్థం తెలిసిపోతుంది మీరు దీంట్లో ఖచ్చితంగా మీరు ఉన్నారని. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పందనలోకి తీసుకోవాలా. మరి రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంటే మరి మీరేమో బెల్ట్ తీస్తా అంటారు, తీయాలి కదా బెల్ట్. తీస్తా అండి గుంతులో కుంటోడు మాత్రం ఏం ఉపయోగం? ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలని కోరుకుంటున్నారు.